సిఫారసు చేసేటప్పుడు ప్రతి తల్లికి మీరు ఖచ్చితంగా ఎవరైతే సరిగా ఇవ్వలేకపోతారో వాళ్ళకు మీరు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను తల్లిపాల వారోత్సవాల కంటే ఎక్కువ మన సెంటర్ మీద గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలుసు, పేపర్ కూడా ఇచ్చారు. మన కొత్త సీఎం గారు అంగన్వాడీ సెంటర్లు తల్లికి ఖచ్చితంగా చేస్తానని పత్రికా ప్రకటన ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి వీడియోలు కూడా సార్లు పెట్టారు మాకు ప్రాజెక్ట్ గ్రూప్లో. మీరు ఖచ్చితంగా మన సెంటర్ ఖచ్చితంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నేను పోయి చూస్తే కానీ అక్కడ బూతులన్నీ డోర్ కూడా అట్లే తోరణాలాగా ఏలాడబడి ఉన్నవి. దయచేసి శుభ్రత అనేది హెల్పర్ ఎందుకు ఉంది, మీరు ఆమెకు చెప్పి చేయించుకోవడం కూడా మీకు చేత కావట్లేదు. నేను వచ్చి చెప్తే మొన్ననే కొట్టిన మేడం, నిన్ననే కొట్టిన మేడం అంటే నిన్ననే కొంటే అంత ఎట్లా వస్తుంది అన్నమాట. మొన్న శనివారమే చేసిందే టీచర్ కూడా దాన్ని కొంత పడుతుంది. అది నాకు నచ్చని విషయం. టీచర్ కూడా నిన్ననే మేడం కొట్టింది, పోయిన శనివారం ప్రతి శనివారం చేస్తారు అనే విషయం చెప్తున్నారు. ఖచ్చితంగా సెంటర్ శుభ్రత అనేది ఖచ్చితంగా పాటించాలి. వాటర్ కూడా శుభ్రంగా ఆయా ఖచ్చితంగా తేవాలి. అది ఆరో సెంటర్ పోతే ఆ శుభమ దాని విధానం తెలుస్తుంది. ఆయాలు కూడా అట్లనే మనం చెప్పి చేయించిన విధానం ఉంది. 21 మంది నాకు సెక్టార్ పరిధిలో ఉంటే 42 మంది అందరూ పనిచేసే వాళ్ళు ఉండరు కదా. చేయకుండా వాళ్ళని అందరినీ వస్తేనే 42 సెంటర్ రిపోర్ట్ వస్తేనే నేను పని చేసినట్టు సారు ఓకే అంటాడు. ఏ ఒక్క సెంటర్ రిపోర్ట్ రాకపోయినా అక్కడ ఆగిపోతుంది. అదే కదా మనకు కావాల్సిన, అందరూ పని చేయాలి. మీరు హెల్పర్లతో కూడా పని చేయించాలి, శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మెనూ ప్రకారం ఫాలో కావాలి. రికార్డ్స్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. మీరు స్టాఫ్ అటెండెన్స్ కానీ ఎప్పుడో పురాణ కాలంది చెత్త పేపర్లో పెట్టుకున్నారు, ఖచ్చితంగా నీట్గా పెట్టండి. స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టరు అది ఎప్పటికీ ఉండాల్సిన రిజిస్టర్. ఖచ్చితంగా రికార్డ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఫుడ్ స్టాక్స్ ఫిజికల్ బ్యాలెన్స్ సెంటర్లో ఉండే స్టాక్కి రికార్డ్ స్టాక్కి కరెక్ట్గా టాలీ కావాలి. ప్రతిరోజు రాయాలి. ప్రతి సెంటర్లో నేను చూసిన ఒక ఏమంటే సెక్టార్ మీటింగ్ అయిపోతే 25వ తేదీ లాస్ట్ 1 వీక్ రిపోర్ట్ కానీ 2 డేస్ రిపోర్ట్ కానీ వదిలేస్తున్నారు. దాదాపు ప్రతి 80% ప్రతి సెంటర్లో లాస్ట్ 2 డేస్ కానీ 5 డేస్ కానీ డైలీ ఇష్యూస్ రాయకుండా వదిలేస్తున్నారు. అది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, సెక్టార్ మీటింగ్లో చెప్తున్నాను, ప్రాజెక్ట్ మీటింగ్లో చెప్తున్నాను, విజిట్కి వచ్చినప్పుడు చెప్తున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి మన సీఎం గారు సెంట్రల్ విజిట్లు ఖచ్చితంగా చేస్తున్నారు. మీరందరూ రికార్డ్ మెయింటెనెన్స్ సరిగా చేసి స్కూల్ ఖచ్చితంగా జరపాలని కోరుతున్నాను.